వెల్కమ్ బ్యాక్. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మెదక్ కలెక్టరేట్ ను ముట్టడించారు బీజేపీ నాయకులు. సీఎం కేసీఆర్ కులచిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా రిజర్వేషన్లు ఎలా కనిపిస్తారని ప్రశ్నించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పలువురు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు చోళ రాంచరణ్ యాదవ్. ముస్లింలకు 12% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ను ముట్టడించారు. ఓటు బ్యాంకు కోసమే రిజర్వేషన్ కల్పించారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో ముస్లిం రిజర్వేషన్ ఏదైతే ఉందో 12% టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు దాదాపుగా 500 నుండి 800 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు అని చూడకుండా కూడా ఎక్కడ పడితే అక్కడ నెట్టివేయడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. ఇలాంటి దుర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితి ఎప్పుడు తీసుకొచ్చి ముస్లింలకు తొత్తుగా ఎంఐఎం పార్టీకి తొత్తుగా ఈ రోజు ఒక టీఆర్ఎస్ పార్టీ తన యొక్క రాజాధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది. ఈరోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్ ను అమలు చేస్తానని కేసీఆర్ చెప్తున్నాడు. ఆకాశాన్ని భూమిని ఒక్కటి చేసినా సరే నేను ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తానని చెప్తున్నది భారతీయ జనతా పార్టీ. అదే మాట చెప్తుంది. ఈ రోజు నువ్వు ఎట్లయితే ఆకాశం భూమి ఒకటి కాదో ఈ యొక్క ముస్లిం రిజర్వేషన్ ని కూడా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో కూడా అమలు చేయాలని చెప్పి తెలుస్తుంది. నీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 4